ఈరోజు కర్రీ బుడమకాయలు. ఈ బుడమకాయలు అయితే నేను ఎప్పుడు వండలే, ఇదే ఫస్ట్ టైం తినడం కూడా, ఇదే ఫస్ట్ టైం. మీరు ఏవేవి తిన్నారో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఇది వండుకుంటాను. తినడం ఫస్ట్ టైమే, వండడం ఫస్ట్ టైమే. ఎట్లొస్తుందో తెలుస్తుందో, ఎట్లనో మంచిగా ఉంటే మంచి అని చెప్తా, చెడ్డగా ఉంటే చెడ్డ అని చెప్తా. ఫస్ట్ అయితే తింటాను ఇది వండుకొని. ఈరోజు మండే కాబట్టి ఇది ఈరోజు వండుకొని తింటాను. బుడమకాయలు మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. గిన్నె వేడై నూనె పోసుకోవాలి. ఇది ఇట్లా అండుడో ఎట్లా అండుడో ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. చూసినాక నెక్స్ట్ మళ్ళీ మంచిగా తెచ్చుకొని వండుకుంటా. ఇది నాకు తెలిసినట్టు వండుతాను, ఇక ఊహించుకొని. మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇలా మంచిగా తింటామో సగమే తింటామో అర్థమైతే లేదు. కోటి ఇద్దరు కూటి కోసమే అన్నట్టు ఈ బుడమకాయ కూరతో మాకు ఒక చరిత్ర అయ్యేటట్టున్నది. మా అయ్యవ అప్పుడన్నా అండి చూపెట్టలే, తినబెట్టలే. అల్లం, పసుపు. కానీ తింటే చాలా మంచిదట ఆరోగ్యానికి. అందుకే తీసుకొచ్చిన. మంచిదంటే మనం జనాలు ఎట్లా గుర్తుపడతారు ఇది ఒంటికి మంచిదంటే. సచిన శవాన్ని కూడా తింటాం మంచిదంటే. అందుకని వండుతాను ఈసారి. కొంచెం ఉప్పు, ఇప్పుడు దోసకాయ ముక్కలు ఎత్తాను. దోసకాయ అంటాను, బుడమకాయలు. సారీ, బుడమకాయ ముక్కలు వేసిన. బుడమకాయలు దోసకాయలు లెక్కనే ఉన్నాయి. మళ్ళా మూత పెడతాను, ఇక ఉడకాలి మంచిగా. ఇది నువ్వు కూడా తినాలి. తినకపోతే సాగు కొడతా నేను. ముక్కల కూర అయితే తింటావు, లేకపోతే లేదా అనే. అందరం మంచి అయినా చెడైనా అందరం పాలు పంచుకోవాలి ఇప్పుడు ఇలా మనం. ఇది నువ్వు కూడా తినాలి. ఈ ఫస్ట్ టైం నేను కాబట్టి అందరం తినాలి. ఇది ఎసరైతే మంచిగా ఊరుతుంది. మరి ఈ టేస్ట్ ఎట్లుంటుందో చూస్తేనైతే మంచిగానే అనిపిస్తుంది. కలర్ఫుల్గా మంచిగా పూరీలు వస్తుంది, పుల్ల పుల్ల వాసన వస్తుంది. బుడమకాయ కూర తిన్నవా అని నా కొడుకుని అడిగితే పొట్లకాయ కూర కాదమ్మా, అది పొట్లకాయ అది అంటాడు. గసంటి పిల్లలు నా పిల్లలు. బుడమకాయని పొట్లకాయ చేస్తాళ్ళు. ఏం చెప్పాలి బిడ్డ మీకు. కారపొడి, కొద్దిగా అన్నీ వాటర్ పోద్దాం, ఎందుకంటే అక్క కూడా ఉడకాలి కదా. ఇది మంచిగా ఉంటేనైతే ఎప్పటికి వండుకుంటే తెచ్చుకొని నేనైతే. నాకు ఇష్టమే కానీ ఎప్పుడు తినలేదు. చూద్దాం. స్మెల్ అయితే మంచిగానే వస్తుంది. కొత్తిమీర ఎత్తాను కొంచెం. చూడడానికైతే మంచిగా ఉన్నది కానీ తినడానికి ఎట్లుంటుందో తెలియదు. ఇక తింటే తెలుస్తుంది ఈమె గురించి. ఈ చేదు ఉన్నదంటే మొగాయనే, ఆ చేదు లేదంటే ఆడామె బుడమకాయ. ఇది మా బాపమ్మ చెప్పేది నాకు. చేదు బుడమకాయలు అంటే మొగ. దోసకాయలు తెంపుకొచ్చుకునేది చేనులల్లో. ఆ దోసకాయ చేదు ఉంటే ఇది మొగాయనే పక్కకు పడే అనేది. తీయ దోసకాయ ఉంటే తీయ ఆడామె అనేది మా బాపమ్మ చెప్పేది అవి. అందుకే అంటాను నేను. ఇప్పుడు కొప్పు ఉన్న అమ్మాట ఎటేసినా నడుతుందని. ఇప్పుడు కొప్పు ఉన్న అమ్మకు కొప్పు లేని అమ్మకు తేడా ఏం లేదు. విగ్గులు వస్తాయి, సగరాలు వస్తాయి. నేను వేసుకుంటలేనా, అన్నీ వస్తాయి. ఏ బాధద్దు. కొప్పున్న అమ్మతోటి బాధపడద్దు, కొప్పు లేని అమ్మతోటి బాధపడద్దు. అంతే. మనం కూడా తెచ్చేసుకోవచ్చు రెడీమేడ్గా, తీసి పక్క పెట్టుకోవచ్చు. జడ పొడుగున్నదాన్ని మా అమ్మలు ఓవర్ చేస్తుంది. అందుకే మా అమ్మలు ఓవర్ చేయొద్దనే నేను మీ అందరికీ చెప్తాను. జడ పొడుగున్న వాళ్ళు చూసి ఫీల్ కాకండి. మనకు కూడా పొడుగు అవుతుంది, ఎందుకు కాదు. రెడీమేడ్ లేవా? ఒక మూర పూలు కొనుక్కోవాలంటే 40. ఒక్క నిమిషం కూడా ఉంటలేవు ఎండకు. అందుకే ఎప్పటి ఖరాబు కాకుండా 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నా. 24 hours ఖరాబు కావు. ఊకెందుకు కొనుక్కోవాలి పూలు ఒకటేసారి. దేవుడు అన్నీ సృష్టించిండు కాబట్టి ఇవి కూడా సృష్టించిండు, అంతే. మగోళ్ళకు పూలు కొనుక్కరా అని టెన్షన్ లేకుండా మీ అందరికీ చెప్తానా. ఒక 50 రూపాయలు పెట్టి ఒక్కటి తీసుకొని వాళ్ళకి ఇచ్చేసిండు అనుకో, లైఫ్ అంతా పెట్టుకుంటారు. వాసన కూడా కావాలంటే స్ప్రేలు ఉన్నాయి, స్ప్రే కొట్టుకోవచ్చు. ఆ స్ప్రే కొట్టుకుంటే మల్లెపూల వాసన ఎంత, అమ్మ వాసన కూడా వస్తుంది. ఇక ఆఫ్ చేసిన గ్యాస్ అయిపోయింది. కర్రీ అయితే మంచిగానే అయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉన్నదో. ఏమన్నా మిస్టేక్ అయితే చెప్పండి. ఫస్ట్ టైం కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చేసి కూడా చెప్తా మీకు.